ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అంగారక గ్రహం కుజగ్రహము ధనస్సు రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం. అంటే తన రాశి దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. డిసెంబర్ 7వ తారీఖున రాత్రి 8:15 నుంచి మూలా నక్షత్రంలోకి కుజుడి యొక్క ప్రవేశంతో కుజుడు ధనస్సు రాశిలో ప్రవేశం జరుగుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? జనవరి 16వ తారీఖున తెల్లవారుజామున 4:28 వరకు ఉంటుంది. చాలా రోజుల తర్వాత, అంటే సంవత్సర కాలం తరువాత కుజుడు తన మిత్రక్షేత్రమైన ధనస్సు రాశిలో గురుక్షేత్రంలో ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రవేశంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? అసలు కుజుడి యొక్క కారకత్వాలు ఏమిటి? కుజుడు సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అన్నారు. అంటే భూ సంబంధ వ్యవహారాలు, కోర్టులు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, శారీరక బాధలు, కెమికల్ కంపెనీలు, మిషనరీ, మార్కెటింగు, భూమి, ఇళ్ల నిర్మాణము, న్యాయస్థానము, న్యాయవాదులు, రక్షక భటులు, అలానే సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడము, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగములు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలన్నీ కూడా కలిగించేవాడు అంగారకుడు. ఈ కుజగ్రహము ఏదైతే మనకి 7వ తారీఖు నుంచి డిసెంబర్ 7 నుంచి జనవరి 16వ తారీఖు వరకు కూడా మనకి ధనస్సు రాశిలో, అంటే ధనస్సు రాశికి రాశ్యాధిపతి గురు కుజులు ఇద్దరు కూడా మిత్రులు అంటారు. అందువల్ల కుజుడు ఏదైతే గురువు యొక్క క్షేత్రంలో ఉంటాడో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి మనం ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా. ఎందుకంటే కుజగ్రహం వల్ల కూడా మనకి కొన్ని సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ని అనుసరించిన ఫలితాలు కాదు. అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ అండ్ బర్త్ చార్ట్ అంటే, బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లగ్నాన్ని అనుసరించి చెప్పబడేవి మనకి దశలు, అంతర్దశలు, D16 చార్ట్స్ కానీ, అలా రాశిచక్రము, భావచక్రము, నవాంశము, సప్తమాంశము, షోడశాంశాలు, ఇవన్నీ కూడా దశమాంశం దగ్గర నుంచి కూడా అన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు, అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి. అలానే కుజుడు కూడా ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఈ సమయంలో మన పుట్టిన వాళ్ళకు కూడా కుజదోషాలు ఉన్నాయా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే బర్త్ చార్ట్ని అనుసరించి ఇక్కడ బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. వేళ్ళు బలంగా ఉంటేనే ఆ చెట్టు అనేది బాగుంటుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ చెట్టు వేళ్ళు అనేది ఏమిటంటే బర్త్ చార్ట్ కింద వేళ్ళు ఉంటాయి, పైన కాడు ఉంటుంది, కాడకి మళ్ళీ కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి మళ్ళీ ఆకులు వస్తుంటాయి. ఆకులు ఎలా వస్తుంది? మనకు రెయిన్ సీజన్లో వస్తుంది, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది కూడా ప్రేక్షకులు గమనించాలి. చాలామంది కూడా ఈ విషయం, బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% ఉంటే గోచారం 20% మాత్రమే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. చాలామంది కూడా మాకు జరగలేదండి అని కామెంట్లు పెట్టొద్దండి. ఎందుకంటే తెలుసుకోండి, అవగాహన తెలుసుకోండి. ప్రేక్షకులందరూ కూడా అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకు గోచారం పరంగా చెబుతున్నాను 20% సపోర్ట్ అంటే, మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలి. వితిన్ సెకండ్లో మన లైఫ్ మారిపోయే అవకాశం ఉన్న ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే వితిన్ సెకండ్లో మనకి ఏదైతే గ్రహాలు మారుతున్నాయో అదే గోచారం అంటారు. కాబట్టి గోచారాన్ని కూడా తెలుసుకోవాలి. 80% బర్త్ చార్ట్ ఉంటే గోచారం అనే 20% సపోర్ట్గా ఉంటుంది. అందువల్ల చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు ఏమిటంటే, మేషరాశి వాళ్ళందరికీ ఇలానే జరుగుతుందని ఆలోచన చేయొద్దండి. బర్త్ చార్ట్ వేరు, ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వాళ్ళకి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి దశమాధిపతి, చక్కగా ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు షష్ఠమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? షష్ఠమ స్థానంలో చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగా శాస్త్రం ప్రకారంగా మనం చెప్పినట్టుగా వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశస్తదా అంటారు. అంటే ధాన్యలాభం కలుగుతుంది, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, మొండి బాకీలు వసూలు కావటం, వృత్తి వ్యాపార రంగాలు అధిక లాభాలు కలిగే అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మనో ఉల్లాసం అంటే ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అంటారు. అంటే కుజుడు ఏదైతే షష్టమ స్థానంలో ఉన్నాడో ఆ షష్టమ స్థానంలో ఉండటంలో వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, స్థలాలు కొనుగోలు చేస్తారు, ఇంటి మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు, ధాన్యలాభం, కీర్తి ప్రతిష్టలు, పరోపకారము కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దైవ కార్యక్రమాల్లో నిర్వహించే అవకాశం ఒకటి ఉంటుంది, పెద్దల యొక్క ఆశీస్సులు, మానసికంగా ఆనందము, గృహ వస్తులాభాలు కలిగే అవకాశాలు, శత్రువులను అణగదొక్కటం, శత్రువులు మిత్రులుగా మార్చుకోవటం, శత్రువుల నుండి కూడా కొంత మేలు జరిగే అవకాశాలు, ధాన్యలాభం, పశులాభం, భూలాభం, అలానే స్త్రీలాభం, అన్ని రకాలమైన వాహన లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం యొక్క ఏదైతే రుణాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా తీర్చగలిగే సామర్థ్యము, పాత బాకీలన్నీ కూడా వాళ్ళు తీర్చగలిగే సామర్థ్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఏదైతే డిసెంబర్ 7 నుంచి జనవరి 16 వరకు అనుకున్నామో ఆ మధ్యకాలంలో భూములు కొనవచ్చు, ఇళ్ళు కొనుగోలు చేయొచ్చు, పొలాలు కొనుగోలు చేయొచ్చు. అలానే మెకానికల్ ఇంజనీర్స్కి అనుకూలంగా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, అలానే రక్షణ శాఖ కానీ వీళ్ళందరికీ కూడా కుజుడి యొక్క ప్రభావం ఉండి వీళ్ళు శక్తివంతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శక్తివంతమే కాదు, వాళ్ళు శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అలానే ఏదైతే శత్రువులను కూడా వీళ్ళు అనగదొక్కే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మెకానికల్ షెడ్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, మేస్త్రీలకు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, అందరికీ కూడా మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, మెడికల్ సంబంధించిన వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని అనుకూలమైన ఫలితాలు రావడానికి కొన్ని రెమెడీస్ అనేవి నేను చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుజగ్రహ ప్రభావం వల్ల ఏదైతే మనకి కొన్ని దోషాలు అనేవి ఏర్పడుతుంటాయి, జన్మజాతక రీత్యా సహజంగా 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. కొన్ని రాశులకు ఉండవు, కొన్ని నక్షత్రాలకు ఉంటాయి, కొన్ని లగ్నాలకు కూడా ఎగ్జంప్షన్ ఉంటాయి. కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు. అలానే గోచారరీత్యా కుజదోషం వేరు, బర్త్ చార్ట్లో ఉన్న కుజదోషం వేరు. సహజంగా కుజుడు ఎప్పుడూ కూడా కొన్ని నక్షత్రాలకు వర్తించదు, 13 నక్షత్రాలకు వర్తించదు, కొన్ని రాశులకు కానీ కొన్ని లగ్నాలకు కానీ వర్తించే అవకాశం ఉండదు. అలానే అశ్విని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, అలానే స్వాతి, అనురాధ కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, అలానే ముఖ్యంగా రేవతి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. కొన్ని రాసుల్లో ఉన్న వాళ్ళకి, కొన్ని లగ్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా కుజదోషం వర్తించదు. సహజంగా ఎలా ఉంటుందనంటే మిథున కన్య రాశుల్లో జన్మించిన వాళ్ళకి కానీ, మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ కుజుడు 2వ స్థానంలో ఉంటే దోషం అనేది ఉండదు. అలానే మేషవృచ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళకి కానీ, మేషవృచ్చిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ కుజదోషం 4వ స్థానంలో ఉంటే కుజదోషం అనేది వర్తించదు. మకర కర్కాటక లగ్నాల్లో కానీ, మకర కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 7వ స్థానంలో కుజదోషం వర్తించదు. అలానే ధనురు మీన లగ్నాల్లో కానీ, ధనస్సు మీన రాశుల్లో జన్మించిన వాళ్ళకు కూడా 8వ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు, ఎగ్జంప్షన్ అని అర్థం. అలానే తుల వృషభ రాశుల్లో జన్మించిన వాళ్ళకి, తుల వృషభ రాశుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా 12వ స్థానంలో కుజదోషం వర్తించదు. కుజుడు గురువుతో కలిసినా కూడా కుజదోషం వర్తించదు. అయితే కుజుడు యొక్క దోషం ఉన్న వ్యక్తులు గోచారరీత్యా కానీ, భర్త చార్టు రీత్యా కూడా కుజదోషం ఉంటే వాళ్ళు తప్పకుండా అంగారక పాశుపతాస రుద్రాభిషేకం, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే అంగారక అగ్నిశక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంగారకుడి యొక్క జపము, అలానే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, అంగారక పాశుపతాస్త్ర హోమము, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. ఇవన్నీ కూడా చదువుకోవటం వల్ల, అలానే కందుల దానం, ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల కూడా అంగారకుడి యొక్క దోషం పోతుంది. మన ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్ విషయాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ, కెమికల్ కంపెనీ కానీ, అండ్ రక్షక భటులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, న్యాయవాదులకు కానీ, అందరికీ కూడా సైన్యంలో ఉన్న వ్యక్తులకు కానీ, మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి కానీ, యంత్ర సామర్థ్యం, యంత్రాలకు సంబంధించిన ఉపయోగించుకొని వర్క్ చేసేవాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, రోగాలు కానీ, శస్త్రచికిత్సలు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం లభించింది అంగారకుడి యొక్క ప్రార్థన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు www.nayakanti.in nayakanti.comలో మా గురించి చూడొచ్చు. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, జాతక
వివాహ మార్తాండ, జాతక చంద్రిక, అలానే ముఖ్యంగా ప్రధానంగా సర్వదేవతా గోత్రపరులు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, అలానే బృహత్ పరిహార సింధు, అలానే మన నవగ్రహాలకి పారాయణము, ఇలాంటి విషయాలన్నీ కూడా 15 పుస్తకాలు రాసి అందులో జాతక చంద్రిక, వివాహ మార్తాండం కూడా ఉంటుంది. చక్కగా ఏదైతే మీరు పుస్తకాలన్నీ కూడా తెప్పించుకోవచ్చు, పుస్తకాలన్నీ కూడా చదువుకోవచ్చు. మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర ఈ బుక్స్ ఉంటాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా మేము పోస్ట్లో పంపిస్తాము. ఏదైనా సరే జాతకాన్ని క్లియర్గా తెలుసుకోండి. నిజమనే నిప్పు లాంటిది. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక జాతకాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే చాలామంది కూడా ఏ పని చేయాలో అర్థం కాకుండా, నిజాన్ని తెలుసుకోలేకుండా చాలామంది అరకొరకు నాలెడ్జీ ఉన్న వ్యక్తుల్ని సంప్రదించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి. అన్ని జాతక చక్రాలను చూసి, అన్ని D16 చార్ట్ చూసి జాతకాన్ని నిజంగా ఏ విధంగా ఉందో తెలుసుకోండి. కేవలం గోచారీత్యా మేము చెప్పామనుకొని ఎంబటే నాయకంటి గారు జరగలేదని అనుకోవద్దండి. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బర్త్ చార్ట్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీ అందరికీ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.